కర్నూలు జిల్లా మదికేర మండల కేంద్రంలో అతి పురాతనమైన దేవస్థానం మదికేర బుద్ధమాంబ. ఈ అమ్మవారి జాతర ఫిబ్రవరి 3వ తారీఖున మంగళవారం ఉదయం అమ్మవారు దేవాలయం నందు దేవి అయిన మధ్యమాంబకు అభిషేకాలు, అర్చనలు, పంచామృతాలు, హోమాలు జరుగుతాయి. మధ్యాహ్నం 4 గంటల నుంచి రథోత్సవం జరుగుతుంది. ఈ రథోత్సవాన్ని తిలకించడానికి వేలాది మంది భక్తులు పాల్గొంటారు. ఈ మద్దమాంబ రథోత్సవం సందర్భంగా కబడ్డీ పోటీలు రాయలసీమ స్థాయి ఫిబ్రవరి 2వ తారీఖున మరియు 3వ తారీఖున ఫ్రెండ్స్ విద్యానికేతన్ పాఠశాల ఆవరణంలో జరుగుతాయి. మరియు ఫిబ్రవరి 4వ తారీఖున రాష్ట్ర స్థాయి సీనియర్ ఒంగోలు ఎద్దుల రాతి దూలం లాగుడు పోటీలు నిర్వహించబడతాయి. స్థలం గుంతకల్కు వెళ్లే రహదారి హెచ్పి పెట్రోల్ బంక్ ఎదురుగా స్థలం యందు రాతి దూలం పోటీలు జరుగుతాయి. ఇందులో మొదటి బహుమతి డిఎస్ అనిత యాదవ్ ఎంపీపీ 70,116 రూపాయలు, రెండవ బహుమతి రెడ్డపల కృష్ణ యాదవ్ 50,116 రూపాయలు, మూడవ బహుమతి బంగారు సోము 40,116 రూపాయలు, నాలుగవ బహుమతి ఎస్వి ప్రసాద్ యాదవ్ 30,116 రూపాయలు, ఐదవ బహుమతి చాకలి దుబ్బరంగన్న 20,116 రూపాయలు, ఆరవ బహుమతి కవిరెడ్డి రామాంజనేయులు 10,116, ఏడవ బహుమతి ఆకుల కాసావలి 8,116, తొమ్మిదవ బహుమతి కవిరెడ్డి గోపాల్ యాదవ్ 5,116. ఈ కార్యక్రమంలో కమిటీ మెంబర్లు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. రాతదూలం నిర్వహించబడను. గత 9 సంవత్సరాల నుండి జరిగినాము. ఈ సంవత్సరం 10వ సంవత్సరము. ఈ రాతదూలం ప్రోగ్రాంకి మధ్యకెర గ్రామ ప్రజలైతేనేమి, గ్రామ పెద్దలు, అందరూ యువత నాయకులు అందరూ బాగా సహకరిస్తున్నారు. అందరూ బాగా సహకరించడం వల్ల గత 9 సంవత్సరాలు ఫుల్ సక్సెస్ అయింది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా గ్రామ పెద్దలైతేనేమి, నాయకులు మరియు యువత ప్రజలు మరియు దీనికంతటికి ముఖ్య సహకారము కమిటీ సభ్యులు, మద్దమాంబ కమిటీ పైన జరుగుతున్నది రాతదూలము. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఈ మా కమిటీ ఆధ్వర్యంలోనే జరుగుతున్నది. మధ్యకర చుట్టుముట్టు గ్రామాల ప్రజలు కూడా చాలా ఆసక్తిగా చూడడానికి వస్తున్నారు. చూడటానికి వచ్చిన వాళ్ళకు కూడా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాము. మరియు ఈ కార్యక్రమానికి పాత్రికేయులు కూడా ముఖ్య సహకారం ఉంది. ప్రతి సంవత్సరం వల్ల ఈ సంవత్సరం కూడా పాత్రికేయులు అయితేనేమి మరియు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా బాగా సహకరిస్తుంది. వీరందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అందరూ సహకరించి ఈ మధ్యకెర జాతర సందర్భంగా నిర్వహిస్తున్నారు.